నల్గొండ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకే లెక్కింపు ప్రారంభించారు సిబ్బంది. నల్గొండ జిల్లాలోని అర్జాల బావి గోదాముల్లో ముందుగా బండిల్స్ కట్టి ఆ తర్వాత లెక్కింపు చేస్తున్నారు. సాయంత్రం 4 వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం 24,139 ఓట్లు పోలయ్యాయి. ఇక నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ముందుగా చెల్లని ఓట్లను తీసేసి చెల్లిన ఓట్ల నుంచి 50% ప్లస్ 1 కలిపి గెలుపు కోటాను ఖరారు చేయనున్నారు. 25 టేబుళ్లపై తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఒక్కో టేబుల్కు 40 కట్టల చొప్పున మొత్తం 1000 ఓట్లను ఒక రౌండ్లో లెక్కిస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి గెలుపు కోట రాకపోతే ఎలిమినేషన్ రౌండ్ను ప్రారంభించి రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ చేస్తారు. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి యూటీఎఫ్ నుంచి సెట్టింగ్ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి, టీచర్స్ జాక్ నుంచి పూల రవీందర్, పీఆర్టీఎస్ నుంచి పింగిలి శ్రీపాల్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక పీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. కూడా మాజీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్ కూడా పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు అధికారులు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సెక్యూరిటీని ఎప్పటికప్పుడు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకే అటు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అబ్జర్వర్తో పాటు అభ్యర్థులకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు అందరూ కూడా స్ట్రాంగ్ రూమ్కు చేరుకున్నారు. వాళ్ళ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బాక్సులన్నీ కూడా కౌంటింగ్ హాల్కు తరలించారు. మొత్తం కూడా చూస్తే మాత్రం ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు బిండెలు కట్టే ప్రక్రియ ప్రారంభమైంది. ఇక నల్గొండ అర్జాల బావి గోదాము వద్ద ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ముందుగా బండెల్స్ సంబంధించి కడుతున్నారు. ప్రస్తుతం మొత్తం ఓట్లు పోలైన ఓట్లకు సంబంధించి 24,139 ఓట్లు మొత్తం కూడా పోలయ్యాయి. అంటే 93.57% మొత్తం కూడా పోలయ్యాయి. మొత్తం కూడా 19 మంది అభ్యర్థులు. 19 మంది అభ్యర్థులలో 5 మధ్య తగ్గ పోరు ఉండే విధంగా కనిపిస్తున్నది. ఇప్పటికే ఆ 5 సంబంధించి కూడా ఎవరికి వాళ్ళు గెలుపుకు సంబంధించి లెక్కలు వేసుకున్నారు. అటు ఎలక్షన్స్ అయిపోగానే అక్కడ ఉన్న అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు కావచ్చు, అదేవిధంగా వివిధ సంఘాలకు సంబంధించిన వాళ్ళు, ఉపాధ్యాయ సంఘాల నేతలతోటి మాట్లాడుతూ వాళ్ళైతే పూర్తిగా అంటే గెలుపుకు సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో దాని మీద ఆరా తీస్తారు. ఇక ఈరోజు ఎవరి భవిష్యత్తు ఎలా ఉందనేది తేలనుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే బాక్సులన్నీ కూడా కౌంటింగ్ హాల్కు తరలించారు. అసలు ఈ కౌంటింగ్ ప్రక్రియ ఎట్లుంటుంది ఏంది అనేది మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ నేత ఉన్నారు. సరే మాట్లాడదాం. సార్, మీరు చాలా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూశారు. ఈ కౌంటింగ్ సంబంధించి ఎట్లుంటుంది? ఉదయం 7 గంటలకే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు ఎన్నికల అధికారులు. 8 గంటలకు ప్రతి రౌండ్లో 25 పోలింగ్ బాక్సుల చొప్పున టేబుళ్లకు వితరణ చేస్తున్నారు. ఈ 25 పోలింగ్ బాక్సుల్లో ఉన్న బ్యాలెట్ బాక్సుల్లో ఉన్నటువంటి ఓట్లను 25 చొప్పున బండిల్స్ కడుతున్నారు. ఇప్పటికీ 50 బ్యాలెట్ బాక్సుల్లో ఉన్నటువంటి ఓట్లను బండిల్స్ కట్టడం పూర్తయింది. 3వ రౌండ్ ఇస్తున్నారు. ఇట్లా మొత్తం 200 పోలింగ్ బూతుల్లో నుంచి వచ్చినటువంటి బ్యాలెట్ బాక్సులలో ఉన్న బ్యాలెట్లను 25 చొప్పున బండిల్స్ కట్టి మిక్సింగ్ చేసిన తర్వాత, ఈ మిక్సింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ప్రతి టేబుల్కు 1000 చొప్పున బ్యాలెట్ పేపర్స్ని ఇస్తారు. ఇది మొదటి రౌండ్లోనే, అంటే 24,139 ఓట్లే ఉన్నాయి కాబట్టి ఒక రౌండ్లోనే మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం పూర్తి అవుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం పూర్తి కాగానే కోటా నిర్ణయం అవుతుంది. ఒకవేళ 50% వ్యాలిడ్ ఓట్లలో కనుక ఒక అభ్యర్థికి 50% ప్లస్ 1 ఓటు వచ్చినట్టయితే మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఈ ఎన్నికల యొక్క ఫలితాన్ని ప్రకటిస్తారు. ఒకవేళ మొదటి ప్రాధాన్యతలో ఏ ఒక్క అభ్యర్థికి కూడా 19 మంది అభ్యర్థుల్లో కోటా పూర్తి కానట్టయితే ఎలిమినేషన్ ప్రక్రియ అప్పుడు మధ్యాహ్నం తర్వాత ప్రారంభమవుతుంది. అప్పుడు కింది నుంచి ఎవరికి తక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నడుస్తున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ చూస్తే ఈరోజు రాత్రికి ఫలితం వెలువడవచ్చునని చెప్పి ఆశిస్తున్నాం. ఇలా కొన్ని మురిగిపోయిన ఓట్లు కూడా ఉంటాయి. వాటిని ఫస్ట్ తీస్తారా లేకపోతే ఎట్లుంటుంది సార్? ఈ మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కబెట్టేటప్పుడు ఇన్వాలిడ్ ఓట్స్ అన్నిటిని కూడా తొలగిస్తారు. వ్యాలిడ్ ఓట్లలో 50% మాత్రమే కోటాగా నిర్ణయిస్తారు. ఒకసారి టెక్నికల్ ఇష్యూస్ వస్తుంటాయి, ఒక ఓటు ఎవరికి అర్థం కాదు. సో ఇక్కడ ఉన్న ఎన్నికల అధికారులే దాన్ని డిసైడ్ చేస్తారా లేకపోతే ఎన్నికల కమిషన్ దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత డిక్లేర్ చేయాల్సి ఉంటుందా? ఇప్పుడు కౌంటింగ్ టేబుల్ దగ్గర ఎవరి కౌంటింగ్ ఏజెంట్ కానీ అభ్యంతరం చెప్పినా
లేకపోతే ఎన్నికల అధికారులకి అక్కడ టేబుల్ దగ్గర ఉన్నటువంటి సూపర్వైజర్కే డౌట్ వచ్చినట్టయితే వాటిని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ దగ్గరికి పంపిస్తారు. అక్కడ వారే తుది నిర్ణయం తీసుకుంటారు ఆ ఓటు వ్యాలిడా ఇన్వాలిడా అని. టోటల్గా ఈ ప్రక్రియ మొత్తం ముగిసే వరకు రాత్రి అవుతుందని అనుకోవచ్చు, లేకపోతే మనకు మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా గెలుపోవడంలోకి సంబంధించి కూడా? మధ్యాహ్నం తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువ వచ్చినాయనేది డిసైడ్ అవుతుంది, కానీ తుది ఫలితం రాత్రికే వెలువడవచ్చు. సో ఇది ఈ ఎన్నికలకు సంబంధించి అంటే జనరల్ ఎలక్షన్స్ ఏమో కౌంట్ చేసుకుంటూ పోతారు, కానీ ఇది మాత్రం బ్యాలెట్ పద్ధతి, అదేవిధంగా 19 మంది అభ్యర్థులు ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, ఇట్లా ప్రియారిటీ వైజ్గా కౌంట్ చేయడంతో కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా టేబుల్స్ ఏర్పాటు చేశారు, మొత్తం కూడా ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించారు అధికార యంత్రాంగం. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా మరోవైపు ఏదైతే కౌంటింగ్ హాల్స్ ఉన్నాయో కౌంటింగ్ హాల్ వద్ద 3 లేయర్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు లోపల కూడా కౌంటింగ్ ప్రక్రియ ఏదైతుందో 25 టేబుల్స్ ఎన్నికల అబ్జర్వర్ పరిశీలించడంతో పాటు ప్రతిదీ కూడా రికార్డెడ్, అదేవిధంగా వెబ్ క్యామ్ల ద్వారా కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ అనిల్తో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.